హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం వెరైటీగా న్యాచురల్గా మష్రూమ్ మసాలా ఫ్రై తయారు చేద్దామండి. చూడండి మష్రూమ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో, చక్కగా వైట్గా. ఇప్పుడు వీటిని మనం చక్కగా వాష్ చేసేసి ప్లేట్లో యాడ్ చేసుకున్నామండి. మన హెల్త్కి చాలా మంచిదండి. తొందరగా ఇవి అరుగుతాయి. ఇందులో ఎన్నో మినరల్స్, విటమిన్స్ ఉన్నాయని చెప్తారండి. ఇక చూడండి ఇందులో ఇంగ్రీడియంట్స్ అండి: ఉడకబెట్టిన పచ్చిపప్పు, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ సాల్ట్ అండి, ఇక అల్లం చిన్నులపాయల పేస్టు, ఆనియన్ పేస్టు, కొరియండర్ లీవ్స్, కొద్దిగా కచ్చాపచ్చా పేస్టు, టమాటా పేస్టు, గరం మసాలా అండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు మనం ఈ వాష్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్లో యాడ్ చేసుకుందామండి. చక్కగా ఒకటొకటిగా సాల్టు, కోకో పౌడర్, అల్లం చిన్నులపాయల పేస్టు, ఇక ఉప్పు, పసుపు, కారం, పెద్దులపాయల పేస్టు, ఇలా అన్నీ అక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసేసి చక్కగా అంతా కలుపుకోవాలండి. కలిపేసి నెక్స్ట్ మనం ఆయిల్ వేడెక్కాక ఆయిల్లో కొన్ని లాంగ్గా కట్ చేసిన పెద్దులపాయ పీసెస్, కొద్దిగా ధనియాల పేస్టు, కొద్దిగా అంటే కొద్దిగా అల్లం చిన్నులపాయల పేస్టు, కొరియండర్ లీవ్స్ అన్నీ ఫ్రై చేసుకుని మనం మిక్స్ చేసుకున్న ఈ మష్రూమ్స్ని అందులో యాడ్ చేయాలండి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ కొద్దిపాటి టమాటా పేస్టు, మనం గునీస్ తయారు చేసుకున్న చనా పేస్టు, అదేనండి చనాదాల పేస్టు అన్నీ మిక్స్ చేసి ఇందులో ఈ ఫ్రై అవుతున్న మష్రూమ్స్లో యాడ్ చేసుకోవాలండి. ఎన్నో వెరైటీస్తో చేస్తారండి, మేము మాత్రం ఇలా చేస్తామండి. చనా, జింజర్ గార్లిక్ పేస్టు, సమ్ సాల్ట్ అన్నీ ఈ విధంగా మిక్స్ చేసిన పేస్ట్ అందులో యాడ్ చేసేద్దామండి. ఇక పెద్దగా వాటర్ అవసరం లేదండి, కొద్దిపాటి వాటర్ యాడ్ చేయి. ఇవన్నీ మాయిశ్చరైజర్తో ఉంటాయి కాబట్టి ఏం అంత పెద్దగా అక్కర్లేదండి. కొద్దిపాటి వాటర్ యాడ్ చేస్తే సరిపోతుందండి. బై అండి.